వికారాబాద్ జిల్లా పెద్దమూల మండలం సత్పుల్లాపూర్ గ్రామానికి చెందిన ఈడీకే రాములు గౌడ్ తపాలా జీవిత బీమాను చేయించుకోవడం జరిగింది. అయితే ఈయన పొలం పనుల్లో భాగంగా పనిచేస్తుండగా అకస్మాత్తుగా కరెంటు షాక్తో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఆయన డబ్బులు కట్టించినందుకు 10 లక్షల రూపాయలను జీవిత బీమా కింద అందించినట్లు తెలిపారు. తపాలా జీవిత బీమా పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, డబ్బులు చెల్లిస్తున్న సమయంలో పిల్లలు చదువుల కోసం కూడా సహకరించడం జరుగుతుందని వెల్లడించారు. ఇక కార్యక్రమంలో మేనేజర్ క్రాంతి తండూరి, పోస్ట్ ఆఫీస్ అధికారి ఉన్నారు. తాండూరు సబ్ పోస్ట్ ఆఫీస్లో పెద్దమూల పోస్ట్ ఆఫీస్ కింద ఉన్నటువంటి సల్వతాపూర్ గ్రామానికి చెందిన రాములు గౌడ్ గారి యొక్క మృతి కారణంగా వారికి వచ్చినటువంటి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తాలూకా అమౌంట్ వారి భార్య గారికి అందజేయడం కోసం రావడం జరిగింది. దాదాపుగా వాళ్ళు 399 రూపాయలు కట్టి పాలసీ తీసుకున్నారు, యాక్సిడెంట్ పాలసీ. దాని నిమిత్తం వాళ్ళకు వచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి 10 లక్షల రూపాయలు వచ్చింది. 10 లక్షల రూపాయలు వారి భార్యకి ఇవాళ అందజేయడం జరిగింది. ఇక్కడ దాంతోపాటుగా ఏంటంటే మనకి పిఎల్ఐ పాలసీస్ కూడా 2 పాలసీస్ క్లెయిమ్స్ వచ్చినాయి. వాళ్ళ దాని తాలూకా అమౌంట్లు కూడా ఒక 2 లక్షల రూపాయలు ఒకరికి, 91,000 రూపాయలు ఒకరికి ఇవ్వడం జరిగింది. చాంద్మయ్య గారిని ఒకరు, నెక్స్ట్ అరుణ్ కుమార్ గారిని ఒకరు. సో పోస్టల్ డిపార్ట్మెంట్ కోరేది ఏంటంటే ఈ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి చాలా మంచివి. యాక్చువల్గా ఎలాంటి యాక్సిడెంటల్ డెత్ అయినా కూడా, ప్రాబ్లం వచ్చినా కూడా, హాస్పిటల్ అడ్మిషన్ అయినా కూడా అమౌంట్స్ యాక్చువల్గా వెంటనే క్లెయిమ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. మనకి వికారాబాద్ ఐపీపీబీ బ్రాంచ్ కింద ఇప్పటికీ దాదాపు 4 క్లెయిమ్స్ వచ్చినాయి. 4 క్లెయిమ్స్ కూడా ఫుల్గా సెటిల్ చేయడం జరిగింది, ఎలాంటి కటింగ్స్ లేకుండా. అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసేసి ఇది ఈనాటిది కాదు, దాదాపు 150 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సంస్థ. అండ్ మిగతా అన్ని ఇన్సూరెన్స్ సంస్థలకు కూడా ఇది యాక్చువల్గా తండ్రి ల్యాండ్ అని కూడా చెప్పచ్చు. సో మేము దీన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు తీసుకొని వెళ్తున్నాము. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్. దాంతోపాటుగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరెవరైతే బిల్లింగ్ ఉంటే వాళ్ళకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ రేట్లు వచ్చేసేసి సంవత్సరానికి 520 నుంచి స్టార్ట్ అవుతాయండి. 520, 555. నెక్స్ట్ 15 లక్షల పాలసీ అయితే 720 రూపాయలు ఉంది ఒక కంపెనీది. 4 కంపెనీలు ఆఫర్ చేస్తున్నాం మేము ప్రొడక్ట్స్. ఏ కంపెనీ ఇష్టమైన వాళ్ళు ఆ ఫీచర్స్ ఇచ్చిన వాళ్ళు అవి తీసుకోవచ్చు. మాకు తీసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి సర్వీస్ అయితే ఉంటుంది. ఒక 1 ఇయర్ పాటు వాళ్ళకి ఏ రకంగా జరిగినా కూడా యాక్సిడెంటల్గా దట్ కంపెనీ విల్ సెటిల్ ద క్లెయిమ్. ఈవెన్ ఇంక్లూడింగ్ పిల్లల యొక్క చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి కూడాను కొంత అమౌంట్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. వీళ్ళు యాక్సిడెంట్ వీళ్ళు పనికి పోలేకపోయినా, ఏ పని చేయలేకపోయినా కూడా వీళ్ళ తాలూకా అమౌంట్లోంచి పిల్లల ఫీజులకు కూడా కట్టే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి పథకాలు ఉన్నాయి తపాలా శాఖలో, మనకు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. మరి టౌన్లో కానీ గ్రామాల్లో కానీ ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారా మీరు? అంటే యాక్చువల్గా వచ్చేసేసి తపాలా జీవిత బీమా గురించి అయితే అవేర్నెస్ కార్యక్రమాలు ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి జరుగుతున్నాయండి, వెళ్తున్నారు. గ్రామాల్లో కూడాను పోస్ట్ మాస్టర్లు తిరుగుతున్నారు, తీసుకొని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా యాక్చువల్లీ ఈ మంత్ డ్రైవ్ ఉన్నది. 15వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 15 వరకు ఫుల్గా డ్రైవ్ ఉన్నది. ప్రతి గ్రామంలో కూడా మా వాళ్ళు వెళ్ళి తిరుగుతారు, అవేర్నెస్ ఇస్తారు. దాంతోపాటుగా ఇష్టమైన వాళ్ళందరికీ కూడా పాలసీస్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇది పెద్ద ఎత్తున జనాలకు తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాము. యాక్చువల్గా రాములు గౌడ్ గారి విషయమే తీసుకున్నాము. మీకు మరి గుర్తుందో లేదో, ప్రెస్ వాళ్ళు కూడా మీకు గుర్తుండే అవకాశం ఉంది. ఆయన ఉగాది పండుగ నాడు ఏదో పొలానికని వెళ్ళేసేసి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వల్ల దాన్ని తగిలి ఆ వైరు తగిలేసేసి చనిపోవడం జరిగింది ఆయన. అదెవరు అనుకోని యాక్సిడెంట్. అలాగే రోడ్డు యాక్సిడెంట్స్ ఇన్ని చూస్తున్నాం మనం. సో ప్రజలందరికీ కూడా ఈ తక్కువ మొత్తంలో డబ్బులు కట్టించుకొని 10 లక్షల రూపాయల బీమా, 15 లక్షల రూపాయల బీమా ఇచ్చిన పథకాన్ని చేరువ చేసే ప్రయత్నంలో ఉన్నాము మేము. సో మీ అందరి సహకారం కూడా మాకు ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే 10 మందికి పనికొచ్చేటువంటి అంశం. ఎవరికైనా ఏదైనా జరగచ్చు కదా. అండ్ అమౌంట్ కూడా వచ్చేసి ఏంటంటే 520 రూపీస్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ నవ్ డేస్. ఒక సంవత్సరం పాటు వాళ్ళకి ఏం జరిగినా కూడా యాక్సిడెంటల్గా, ఇందాక మా మేనేజర్ క్రాంతి గారు చెప్తున్నారు వారి యొక్క సంభాషణలో, చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా క్లెయిమ్ తీసుకొని 2,000, 3,000 ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో క్లెయిమ్ రిజెక్ట్ కావట్లా. సో దట్ ఈస్ ద థింగ్. ఇంకా క్వశ్చన్ ఉన్నాయండి? లేదు సార్, అంతా వివరంగా చెప్పేశారు. సో వాళ్ళు కూడా మేము యాక్చువల్గా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి ప్రతి మార్కెట్ గంజు కూడా నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ పెడతామని చెప్పారు ఐపీపీబీ మేనేజర్ గారు అండ్ పోస్ట్ మాస్టర్ తాండూరు గారు. సో మేము ఎవ్రీ వీక్ కూడా మేము ఖచ్చితంగా దీన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా సహకరించాల్సిందిగా. తప్పకుండా సార్.